వ్యూయర్స్, మొన్న ఏదైతే మరణకాండ జరిగిందో 6 మర్డర్స్, అంటే ఒక అమ్మాయి, మైనర్ అమ్మాయి, 17 ఇయర్స్ మైనర్ అమ్మాయిని, వాళ్ళ మదర్ని, వాళ్ళ నానమ్మని, ముగ్గురిని చంపేసి దానికంటే ముందు సొంత పెళ్ళాన్ని, వాడికి పుట్టిన 2 పిల్లల్ని, అంటే బంగారం లాంటి పిల్లల్ని చంపుకున్నాడు. సో ఈ విషయం తెలుసుకుందామని చెప్పేసి మనం ఇక్కడ షాబాద్కి వచ్చాము. సో ఒక్కసారి అడిగి తెలుసుకుందాం. వాళ్ళ బాబాయ్ ఉన్నారు, వాళ్ళ పెద్దమ్మ ఉన్నారు, అడిగి తెలుసుకుందాం బేసిక్లీ ఏమైంది అని చెప్పేసి. స్టోరీ ఒకటి బేసిక్ గా పక్కిల్లే, ఈ రాజ్ కుమార్ అనేటోడిది పక్కిల్లు, వీళ్ళ ఇంటి పక్కదే. సో అది కూడా మీకు చూపిస్తాము. ఒకసారి చూపించండి. సేమ్ అదే ఇల్లు, ఇప్పుడు తాళం వేసింది. ఓకే అమ్మ, నమస్తే అమ్మ. చెప్పండి అమ్మా, ఇప్పుడు పాప ఏదైతే పాప ఉంది కదా, పాప చనిపోయింది కదా, ఒక స్టోరీ నేను ఇట్లా అడుగుతున్నాను చెప్పేసి ఏమనుకోకండి. ఎందుకంటే వాడు ఏదైతే సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిండో, ఎవరన్నా ఏమంటారా, సెల్ఫీ వీడియో రిలీజ్ కాగానే అది మరణ వాంగ్మూలం టైప్ ఉంటుంది. అది నన్ను సతాయించారు, నా దగ్గర డబ్బులు తిన్నారు, మా ఇద్దరి మధ్య రిలేషన్ ఉండే అని ఏదో రకంగా ఏదో కూతలు కూసినాడు. ఇప్పుడు ఏమవుతుందంటే, అది చనిపోయేవాడు మంచోడు చెడ్డోడు ఎట్లాంటోడు అని చనిపోయే ముందు ఏదైతే చెప్తాడో దాన్ని మరణ వాంగ్మూలం కిందికి పోలీసులు కానీ జడ్జిలు కానీ తీసుకుంటారు. ఓకే, సో దీని మీద మీరేమనుకుంటున్నారు? ఇది వాడు ఏదైతే మరణ వాంగ్మూలం మీరు కూడా వినే ఉంటారు కదా. సో ఈ విషయంలో మీరు చెప్పండి, ఏమైంది చెప్పేసి మీరేమనుకుంటున్నారు? సార్ మేమేమనుకుంటున్నాం అంటే, వాడు చనిపోవాలనుకున్నప్పుడు ఇంకెవరు ఉన్నారు? వాళ్ళ పెద్దమ్మ ఉంది, వాళ్ళ బాబాయ్ ఉండు, వాళ్ళ పిన్ని ఉంది, పెద్దమ్మ పిల్లలు ఉన్నారు, వాళ్ళని అందరినీ చంపేయాలి అనే రూల్తో, వాళ్ళకి ఏదైనా శిక్ష పడాలి అనే కారణంతో వాడు అలా చేసి పెట్టాడు, అంతే. అంటే ఎందుకు అంటే వీళ్ళ మీద ఉన్న కోపం ఒకటి చెప్పినాడు, మీ అందరి మీద ఎందుకు కోపం ఉంటుంది? కోపం ఉందంటే, మేము పాప గురించి ఆలోచించాం. ఒక ఏజ్ పాప, రేపు పెళ్లి చేసుకునే పాప, వచ్చేవాడు సరిగ్గా వస్తాడో రాడో దేవుడికి ఎరుక అనే సిచ్యువేషన్ లో మేము, మాకు ఉంది కదా కూతురు అనే సిచ్యువేషన్, మాకు కూడా పెద్ద కూతురు అయితే ఇప్పుడు ఈ కూతురు సరిగ్గా లేదు కాబట్టి అది కూడా పెద్ద కూతురు, మాకు ఇప్పుడు పెద్ద కూతురు కదా, మంచిగా ఉండాలి అనే సిచ్యువేషన్ లో మేము ముందుకయ్యి వాళ్ళ మదర్ తో కేసు పెట్టించినందుకు ఇప్పుడు మా మీద కూడా వాడు ఫిర్యాదు చేశాడు పోలీసులు. ఇప్పుడు మీరు కేసు పెట్టిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే, వాళ్ళ ఫాదర్ సంపత్ కుమార్ కదా వాళ్ళ ఫాదర్ పేరు, ఓకే, వాళ్ళ ఫాదర్ వాళ్ళు వచ్చి మీతో ఏమైనా మాట్లాడారా కాంప్రమైజ్ లాగా? ఏం మాట్లాడలేదు సార్ అసలు. మరి బయట ఏమన్నా మాట్లాడారో మాకు తెలియదు. మాతో అయితే మాట్లాడలేదు. వాళ్ళ పేరెంట్స్ మాట్లాడడం కాదు, మమ్మల్ని చూడడం కూడా, మేము వాళ్ళని చూడడం కూడా చూడలేదు అసలు. వాళ్ళ పేరెంట్స్ ఎక్కడ ఉంటారు? పక్కకే ఉంటారు. సో ఇదే ఇంట్లో అందరు ఉంటారు. ఫస్ట్ అతను చంపే కిల్లర్ ఉండే, దాని తర్వాత కిల్లర్ వెళ్ళిపోయాక వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ ఉన్నారు. ఓకే, సో వాడు భార్య పిల్లలతో ఎక్కడ ఉంటాడు? దైవాలగూడెంలో ఉంటాడు. ఓకే, ఇప్పుడు అతని భార్య ఎట్లాంటిది? చాలా మంచి అమ్మాయి, చాలా మంచి అమ్మాయి. ఓకే, మీతోనంతా కలుపు మంచిగానే ఉండేది, మంచిగానే మాట్లాడేది, ఆంటీ అని పిలిచేది, అన్ని బాగానే ఉండేది. అప్పటికి కూడా తనకి పిల్లలు కాకపోతే చాలా హరాస్మెంట్ చేశాడు వాడు, కొట్టాడు, చంపనీకి వెళ్ళాడు. మేమే సెక్యూరిటీగా కాపాడాం. ఏంటి ఎందుకు కొడుతున్నావు, కాలనీలో ఉన్నాం కదా అని అడిగాం. అడిగితే ఏం లే ఆంటీ, అది ఇది ఆంటీ, ఊకి ఇంటలేదు ఆంటీ, అది ఇది అని మాట మలిపేశాడు. కానీ ఏం జరిగిందనే చెప్పేవాళ్ళు కాదు. తను కూడా ఏం చెప్పదు. అమ్మాయి ఎక్కడ? అమ్మాయి దైవాలగూడెం అమ్మాయి. ఓకే, అమ్మాయి కూడా దైవాలగూడెం. సో అక్కడి నుంచి లవ్ మ్యారేజ్ చేసుకొని ఇక్కడికి వచ్చేసాడు. ఇక్కడికి వచ్చి 4-5 years ఉన్నాడు. ఇంటి నుంచి న్యూస్ జరుగుతుంది, అంత ఫ్యామిలీకి తెలుస్తున్నది. అప్పటికి మాకు ఇంకెవరికి తెలియదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి మాత్రమే తెలుసు. తెలవడం వల్ల వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అందరికి తెలిసిపోయింది, వీళ్ళు నన్ను ఏమన్నా అనగలరు, వాళ్ళ పెద్ద నాన్నకి వాళ్ళకి అందరికి చెప్పగలరు అనే భయంతో వాడి ఇటు నుంచి వెళ్ళిపోయి వాళ్ళ పేరెంట్స్ ని ఇక్కడ పెట్టాడు. మేము ఎందుకు వెళ్ళిపోయాడు, నెక్స్ట్ వాళ్ళ మిస్సెస్ ప్రెగ్నెంట్ తో ఉంది, మా మరిది చనిపోయారు, మా మామయ్య చనిపోయారు. ఆ సిచ్యువేషన్ లో వెళ్ళిపోయారేమో అని మేము అనుకున్నాం. మాకు ఇవన్నీ జరుగుతున్నాయని తెలియదు. మా మామయ్య చనిపోయిన 3 months కి అన్ని బయటపడుతున్నాయి మాకు. అంటే నేనేమంటున్నానంటే, తను సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన దాని లోపల తప్పంతా వీళ్ళది, అందుకనే నేను చంపాల్సి వచ్చింది వీళ్ళని. ఎందుకంటే అమ్మాయి తల్లి నా దగ్గర డబ్బులు తీసుకున్నారు, నేను భూమి అమ్మేసి ఇచ్చిన, నా పిల్లలకి లేకుండా చేసుకున్నా నేను అని చెప్పేసి ఒక మాట ఏదో అన్నాడు. దీంట్లో ఎంతవరకు నిజం ఉంది సార్? ఇదంతా నిజం కాదు సార్, మొత్తం ఏమంటారు కల్పితం. ఇప్పుడు వాడు డబ్బు ఇచ్చాడు సార్, డబ్బు ఇచ్చినప్పుడు పోలీస్ స్టేషన్లు లేవా, ఏవి లేవు, సర్పంచులు లేడా, ఏమి లేదు.
వాళ్ళని పట్టుకొని అడగాల్సింది డబ్బులు ఇచ్చినప్పుడు. మరి అడగాల్సింది వాళ్ళ మర్రి అనేవాడు ఉన్నాడు కదా, వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, వాళ్ళని అడగాల్సింది. వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడు, వాళ్ళ ఈ అమ్మాయిని కార్ లో తీసుకొని తిప్పేవాళ్ళు, ఏమైనా ఫంక్షన్ అయితే కార్ తీసుకొని తిరిగేవాడు, వాళ్ళ మేనమామని చూస్తాడు, అందరినీ చూస్తాడు. అడగాల్సింది మీ అక్కకి నేను డబ్బులు ఇచ్చాను, నేను ఇన్ని చేశాను అని అడగాల్సింది వాళ్ళని అడగకుండా చేయకుండా నువ్వు వీళ్ళని చంపేసి వెళ్ళిపోతే ఏంది బాది? అంటే ఇప్పుడు ఏదైతే మర్డర్ జరిగిందో 3 మర్డర్ ఇక్కడ జరిగిందా ఈ ఇంట్లో? ఈ ఇంట్లోనే జరిగింది. రెండు మర్డర్ ఈ ఇంట్లో జరిగింది. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ మర్డర్ జరిగినప్పుడు మీరు పక్కనే ఉంటారన్నారు కదా, ఈ పక్కింటి పక్కిల్లు. ఓకే. సో మీకు ఇంత కూడా సౌండ్ అనేది ఏం రాలేదు, ఎందుకంటే వాళ్ళు కానీ అరవడం కానీ అసలు వాళ్ళు అరవడం గానీ చేయడం గానీ ఏది చేయలేదు. మేబీ వాడు డ్రగ్స్ తీసుకొని రావచ్చి మళ్ళీ ఆ డ్రగ్స్ పౌడర్ వాళ్ళ మీద చల్లాడా, అది ఏందో మాకు కూడా అర్థం అవ్వట్లేదు సార్. మేము కూడా ఆలోచించి పిచ్చోళం అయిపోతున్నాం. అసలు మా యారాలో చిన్న చీమ కిటుకుమన్నా అరిచేది, అసలు ఎందుకు అరవలేదు, అసలు ఆ సిచ్యువేషన్ టైంలో ఎందుకు అరవలేదు అని మేము కూడా ఆలోచిస్తున్నాం అందరం ఇక్కడ. అంటే ఇప్పుడు ఏదైతే 2 మర్డర్ జరిగిందో ఒకటే రూమ్ లో జరిగిందా? ఒకటే రూమ్ లో జరిగింది. ఇప్పుడు సరే, ఒకటే రూమ్ లో జరిగింది. ఫస్ట్ అయితే ఎవరిని తల్లిని చంపింది అనుకుందాం. తల్లిని చంపినప్పుడు ఈ పాప గాని లేకపోతే వాళ్ళ నానమ్మ గాని కనీసం ఒక సౌండ్, కనీసం ఊర్లలో ఎట్లుంటది అంటే ఎవరు రాగానే ఫస్ట్ ఊర్లలో అరే అని అరుస్తారు కదా సార్. అట్లా అరవడానికి టైం లేకున్నారు, ఎందుకంటే వాళ్ళ నానమ్మ కొంచెం డ్రింక్ ఒక టైప్ చిన్న గ్లాస్ అనేది తాగేది, ఏజ్డ్ కాబట్టి తాగేది. పాప సడన్లీ షాక్ లో బ్లడ్ చూడంగానే మనకేమైనా అది ఉంటుందా? మనం ఇప్పుడు బ్లడ్ చూడంగానే మనకు కనిపిస్తుందా? మనకి బ్లైండ్ అయిపోతాం మనం. ఆ పాప కూడా అట్లా బ్లైండ్ అయిపోయి ఉండొచ్చు మేబీ. లేదంటే నువ్వు అరెస్ట్ చంపేస్తాను అని అనొచ్చు కదా సార్. సరే, ఇప్పుడు పాపని వెనకంచి తీసుకుపోయింది కదా, ఇక్కడి నుంచి తీసుకుపోయింది పాపని. కనీసం తీసుకుపోయినప్పుడన్నా పాపని తీసుకెళ్లే సిచ్యువేషన్ చూసారా సార్ మీరు? లెఫ్ట్ హ్యాండ్ లో చాకు ఉంది, రైట్ హ్యాండ్ తో దొబ్బుతున్నాడు. ఆ చాకు కనిపిస్తే పాప ఎలా అరుస్తుంది? కనీసం ఆ టైంలో ఎందుకంటే పాప అంత ధైర్యంగా ఉంది అంటే 17 ధైర్యం లేదు కాబట్టి కదా సార్ అట్లా వెళ్ళిపోవాల్సి వచ్చింది. అంత ధైర్యం ఉండుంటే ఏ పాటికో అరిచేది కదా. ఇప్పుడు వాళ్ళు తీసుకునేటప్పుడు కనీసం ఎవ్వరు కూడా అంటే ఊర్లలో ఎట్లుంటుందంటే 7-8 o'clock అందరు తిని పడుకుంటారు అని చెప్పేసి పడుకుంటారు. కాకపోతే ఈ మధ్య కాలంలో టీవీలు ఇవన్నీ వచ్చిన తర్వాత ఈ పాప టీవీ వచ్చిన తర్వాత ఇంట్లో టీవీలు చూసుకుంటారు, అందరు మేల్కొనే ఉంటారు. ఇంకోటి కొంచెం టైం కాగానే బయట కూర్చొని ఉంటారు పెద్ద పెద్ద వాళ్ళందరూ. అట్లాంటి వాళ్ళు కూడా ఎవరు కూర్చోలేదు ఆ టైంలో. మా ఇంట్లో పెద్ద మనుషులు అందరూ చనిపోయారు సార్, ఎవరు లేరు పెద్ద మనుషులు. మా పెద్ద మనుషులు ఉంటే అసలు ఇది జరిగేది కాదు, చేసేది కాదు. ఆయన లేడు, చనిపోయాడు. మా మామయ్య చనిపోయాడు. ఆయన 24 hours తిరిగేవాడు, మొత్తం ఇదంతా తిరిగేవాడు. ఇక్కడ ఎవరు వచ్చినా పిలిచేవాడు, చేసేవాడు. ఆయన చనిపోయినప్పటి నుంచి కొంచెం మేము చాలా ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతున్నాము. అసలు భయంగానే ఉంటున్నాం. ఇప్పుడు పాపని ఎక్కడ తీసుకెళ్లేదో ఏదో కూడా చెరువు దగ్గరికి తీసుకెళ్లాడు. ఎన్ని కిలోమీటర్లు ఉంటది ఇక్కడి నుంచి అక్కడ? తెలియదు సార్, మాకు అవన్నీ డీటెయిల్స్ అవన్నీ తెలియదు. దైవాల కూడా ఊరు ఎన్ని కిలోమీటర్లు ఉంటది అంటే ఎంత దూరంలో ఉంటుంది? 5 kilometers 6 kilometers ఉంటది. అంత దూరం తీసుకెళ్ళిందంటే కార్ లోనో లేకపోతే దేంట్లోనో తీసుకెళ్ళిండొచ్చు. కార్ లోనే తీసుకెళ్లాడు అంటుండు. వారితో పాటు ఇంకెంత మంది ఉన్నారో కూడా తెలియదు. వాళ్ళందరికీ శిక్ష పడుతుందా పడదా కూడా తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే తెలుసుకోవాలి, ఏంటంటే వాడు ఒక్కడు వచ్చిండా, వాడితో పాటు ఇంకెవరైనా వచ్చారా? పోలీస్ మాకేం చెప్పట్లేదు సార్, ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు మాకు అసలు. సరే అమ్మా, ఇప్పుడు మర్డర్స్ జరిగిన తర్వాత పోలీసులు ఎంతమంది అంటే ఎంతసేపటికి వచ్చినారు? పోలీస్ బిఫోరే ఉంది సార్, మేము లవ్వక ముందుకే పోలీస్ ఉంది. అంటే మర్డర్ కాకముందే పోలీసులు వచ్చారా? మర్డర్ అయ్యాక పోలీసులు వచ్చేసారు. ఎన్ని గంటలకు వచ్చారో మాకు తెలియదు సార్, మేము లేవలేదు, మాకు తెలియదు. మమ్మల్ని లేపని కూడా లేపలేదు. పోలీసులు వచ్చి తాళాలు వల కొడుతుంటే అప్పుడు లేసి మేము బయటికి వస్తున్నాం. సౌండ్ తాళాలు పగలగొట్టడం అంటే లోపల నుంచి గేట్ తాళం వేసేసుకుంటారు వాళ్ళు. ఓకే, అంటే వీడు దుంకిండా? గోడ దుంకి అన్నట్టున్నాడు. సో ఇక్కడ మరి పోలీసులు వచ్చేటప్పుడు ఈ ఫోరెన్సిక్స్ వాళ్ళని దాని తర్వాత అంబులెన్స్ ని ఏమైనా తీసుకొని వచ్చిర్రా? ఈ డెడ్ బాడీస్ అంత టైం అంటూ ఏం చేయలేదు సార్. వాళ్ళు బై వాక్ వచ్చారు. కార్ కూడా తీసుకొస్తే సౌండ్ వస్తుంది అనుకున్నారో మరి ఏంటో, మరి బై వాక్ వచ్చారు. మేము లేవక ముందుకే పోలీసు వాళ్ళు ఉన్నారు కాలనీలో. మేము వద్దు తీసుకెళ్ళకండి, మేము చూస్తాము, వాళ్ళ కొడుకున్నాడు, కన్న కొడుకు ఒక్కడున్నాడు, వాడు చూసుకోవాలి అది ఇది అని కూడా చెప్పాము. వాళ్ళు వినలేదు, చెత్త బండిలో తీసుకొని వెళ్ళిపోయారు. వాళ్ళకి ఎంత ధైర్యం అసలు! ఒక పంచనామా చేయకుండా ఫ్యామిలీని మొత్తం తీసుకొని వెళ్ళిపోయారు అసలు వాళ్ళు. అంటే ఈ ఫోరెన్సిక్ వాళ్ళని ఎవరైనా వచ్చారా? ఇది ప్రూఫ్స్ అవన్నీ కలెక్ట్ చేయడానికి వస్తారు కదా, వాళ్ళు ఎవరైనా వచ్చిన మర్డర్ స్పాట్ కి? అంత టైం కూడా ఇవ్వలేదు సార్ మాకు, అసలు చూసుకోవడానికి అంత టైం వేది ఇవ్వలేదు. నెక్స్ట్ డే
రాలేదు సార్, ఎవరు రాలేదు. నెక్స్ట్ డే ఎవరు రాలేదు. ఓకే. సో ఏదైతే ఇది అంటున్నాడో ఇప్పుడు మీరు అన్నారు కదా, మాకు కూడా థ్రెట్ ఉంది అని చెప్పేసి, మా ఫ్యామిలీకి 10-12 మంది ఇక్కడ ఉన్నాం, మాకు కూడా థ్రెట్ ఉంది అంటే, థ్రెట్ మీ ఫ్యామిలీకి వాడి వల్ల ఇప్పుడు వాడు ఎట్లాగో చచ్చిపోయిండు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫాదర్ ఏం చేస్తారు మీకేమైనా తెలుసా? వాళ్ళ ఫాదర్ వ్యవసాయం చేస్తాడు, ఇట్లే తిరుగుతుంటాడు, సేమ్ కొడుకు ఎలానో తండ్రి ఎలా అని తెలుసు మాకు.